హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. టుడే రెసిపీ ఎగ్ పరోటా. వితిన్ 5 minutesలో టేస్టీగా పరోటాలను అయితే చేసేసుకోవచ్చు. మీ దగ్గర కర్రీ చేసుకునే టైం లేనప్పుడు ఇలా ఫ్లఫీగా ఉండే పరోటాలని చేసుకోండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది, పిల్లల ఫేవరెట్ కూడా. సో ముందుగా అయితే ఎగ్ పరోటాని ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని, అలాగే రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగరు, 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికి కలిసేలాగా బాగా ఒక 2 minutes మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి 1 hour నానబెట్టుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులోకి 3 eggsని బ్రేక్ చేసి వేసేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసింది వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసింది వేసుకోవాలి. గుప్పెడంత కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసింది వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 hour నానిన గోధుమ పిండిని తీసుకొని చపాతీ పిండిని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించేలాగా చపాతీని రౌండ్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించేలాగా చపాతీకి ఘాట్లు పెట్టుకోండి. ఇలా 4 ఘాట్లు అనేవి పెట్టేసుకొని పైనుంచి కొంచెం పిండిని కూడా స్ప్రింకిల్ చేసేసి వీడియోలో చూపించేలాగా ఫోల్డ్ చేసేసుకోండి. సో ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ చపాతీని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన చపాతీని ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోండి. నేనైతే ఒక 4-5ని ప్రిపేర్ చేశాను. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఎగ్ బ్యాటర్లోకి డిప్ చేసుకోవాలి. 2 sides డిప్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని స్ప్రెడ్ చేసి చపాతీని పెట్టేసి పైనుంచి ఎగ్ బ్యాటర్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసేసి మరో సైడ్కి ఫ్లిప్ చేసి మరో సైడ్ కూడా ఎగ్ని చపాతీ పైన స్ప్రెడ్ చేసేసిన తర్వాత 2 sides ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా సింపుల్గా వితిన్ 5 minutesలో అయిపోతుంది. కర్రీతో పనే లేదు. ఫ్లఫీగా టేస్టీగా వచ్చేస్తాయి. పిల్లలకైతే తెగ నచ్చేస్తాయి. సో మీరు సాస్తో అయినా, చట్నీతో అయినా, గ్రీన్ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. సో ఈజీగా అయిపోయే ఎగ్ రోటీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ఈ ఫ్లఫీ టేస్టీగా ఉండే పరాటాలని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.